మార్పు చెందినవాడే మనిషి అని నేను పదే పదే చెప్తుంటాను. నేను మీ జఫ్ఫా రాకేష్ మాస్టర్. అయితే మంచిగా మార్పు చెందండిరా అంటే రివర్స్ లో మారుతున్నారు. ఇదిగో ఈ మంగ్లీ కూడా అంతే. బర్త్డే పార్టీ అంటూ నానా రచ్చ చేసింది. ఏం మంగ్లీ, ఏంటి కథ? ఏముంది మాస్టర్, నా బర్త్డే గ్రాండ్ గా చేసుకోవాలనుకున్నాను అంతేగా. అందుకే ఫారెన్ మందు తెప్పించావా? మరి ఆ మాత్రం లేకపోతే ఎలా? మందుతో పాటు గంజాయి కూడా లైన్ లో పెట్టావుగా. ఒకడు తాగాళ్లే. చెచి, సిగ్గుండాలి ఆ మాట చెప్పడానికి. ఆ గంజాయి పాజిటివ్ వచ్చిన దామోదర్ రెడ్డి గురించి ఏం చెప్తావు తల్లి మంగిలి? అతను గంజాయి ఎక్కడో ఏదో పార్టీలో తీసుకున్నాడు. అది నా మీద రుద్దడం చాలా దారుణం. దొరికాక ఎన్నైనా కథలు చెప్తావులే మంగిలి. అయ్యో, మేం ఫ్యామిలీ పార్టీ జరుపుకుంటున్నాం, దానికి ఇంత హడావిడి చేస్తారని అనుకోలేదు. మందు తాగి చిందులు వేయడం, గంజాయి బ్యాచ్ రావడం, ఇది ఫ్యామిలీ పార్టీయా? అమ్మా నాన్న వచ్చి కేక్ కట్ చేశారు కూడా. వాళ్ళను పంపించిన తర్వాత నువ్వు హంగామా చేసి ఉంటావు. అసలు పర్మిషన్ తీసుకోవాలని తెలీదా? రిసార్ట్ ఓనర్ మాకు చెప్పలేదు. ఏ ఇబ్బంది ఉండదు అంటేనే మేము పార్టీ చేసుకున్నాం. ఆ ఇంకో అమ్మాయి ఎవరో దివ్య ఎవరో సినిమా యాక్టర్, ఆ బిడ్డ కూడా బాత్రూంలో దాక్కుంది. తప్పు చెయ్యకపోతే అలా చెయ్యరుగా మాదాపూర్ మంగిలి. పార్టీ అంటే ఇంట్లో వాళ్ళు ఊరుకోరు కదా, నా కోసం వచ్చింది ఆమె, అందుకే దాక్కుంది. తప్పతాగి గెంతడం ఎందుకు, తర్వాత ఈ దొంగ పోలీసు ఆటలు ఎందుకు? ఇదంతా ఎవరో నా ఎదుగుదల చూసి ఓర్వలేక చేస్తున్నారు. గాడిద గుడ్డేం కాదు. ఇష్టం వచ్చినట్లు డీజేలు వాయించి అర్ధరాత్రి న్యూసెన్స్ చేస్తే పోలీసులే కాదు చిరాకు తెప్పి నాలాంటి వాడు ఎవడైనా వస్తాడు. ఏమోలే, నా టైం ఏం బాగాలేదు అంతే. మనం ప్రవర్తించేదాన్ని బట్టే ఉంటుంది నాన్న. అర్ధాంతరపు సిరిని చూసి ఎగిరెగిరి పడితే ఇదిగో ఇలాంటి దెబ్బలే తగులుతాయి. చటాపటా రాణి. అయినా బర్త్డే అన్నాక కాస్త హడావిడి ఉంటుందిలే. ఏంటి ఉండేది నా పిలక? పర్మిషన్ లేకుండా పార్టీ అరేంజ్ చేసి డీజేలు పెట్టి గోలగోల చేసి పేకల దాకా తాగి అశ్లీల డాన్సులు చేసి తర్వాత రోడ్డెక్కి అమాయకుల్ని గుద్ది చంపేయడమా? అది కాదు మాస్టర్. పేద కుటుంబం నుండి వచ్చావు, ఏదో పాటలు పాడుతూ పైకొచ్చావు. 4 డబ్బులు కనపడగానే కళ్ళు నెత్తికెక్కాయా జటాపటా రాణి? డబ్బు ఉన్నప్పుడేగా ఎంజాయ్ చేయాలి. అలాంటప్పుడు నీతి వాక్యాలు చెప్ప. అసలు సమాజానికి పట్టిన చీడ పురుగులు మీలాంటి వారు. అంత మాట అన్నావేంటి మాస్టర్? మరి అనక సంస్కృతి సంప్రదాయాలు మంట కలుపుతూ యువతను చెడదొబ్బుతూ ఏంటి మీరు చేసే యాశాలు? ఆడదాని అయిపోయావు, లేకుంటే నిన్ను బండబూతులు తిట్టేవాడిని. తప్పు నా వైపు ఉంది కాబట్టి తల దించుకున్నా. లేకపోతే ఏం బీగుతావు? పోలీసు వాళ్ళను కూడా దబాయిస్తావా నువ్వు? వీడియో తీస్తుంటే వద్దనక ఏమనాలి? నువ్వు రిక్వెస్ట్ చెయ్యాలి. బెదిరిస్తున్నావేంది? నీకంత బలుపేంటి? నీ వెనక ఎవరినో చూసుకుని రెచ్చిపోతున్నావేమో. ఆడదానివి ఆడదానిలా ప్రవర్తించు, లేకపోతే ఏం చేస్తారు? ఇదిగో చటాపటా రాణి, సోషల్ మీడియా ట్రోలర్స్ తో పెట్టుకోకు. మోహన్ బాబు లాంటి వాళ్ళకే చొక్కాలు చూపించారు, నువ్వెంత పిలిపిచ్చినదాన్ని. చెప్పినంత వరకు చాలే గాని ఇక్కడ నుండి దొబ్బేయ్.